బ్రేకింగ్ న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నీటి వాటాలపై ఢిల్లీ వేదికగా మరి కాసేపట్లో కీలక సమావేశం జరగబోతోంది. ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరు కానుండడంతో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలకు పిలుపొచ్చింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఈ భేటీలో కృష్ణా గోదావరి జలాల నీటి వివాదాలపై చర్చించనున్నారు. ఇందులో ప్రధాన అంశంగా బనకచెర్ల ప్రాజెక్టుపై డిస్కషన్ చేయనున్నారు. దీంతో అలర్ట్ అయిన తెలంగాణ ప్రభుత్వం బనకచెర్లపై చర్చించాల్సిన అవసరం లేదని వెంటనే ఎజెండాను సవరించాలని కేంద్ర జలశక్తి కార్యదర్శికి లేఖ రాసింది. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీలో నీటి పంపకాలే ప్రధాన ఎజెండాగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. అయితే అపెక్స్ భేటీలో తెలంగాణ ప్రయోజనాలపై ఏ మేరకు గళం వినిపిస్తారు, ఏపీని ఎలా అడ్డుకుంటారు అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా కనిపిస్తోంది. సమావేశంలో నీటి వాటాలపై వాదన వినిపిస్తారా, లేకుంటే చంద్రబాబుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అన్నదే అసలు పాయింట్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. ఇందులో తెలంగాణ ప్రాజెక్టులు, అనుమతులు, నిధుల కేటాయింపు, జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు లాంటి అంశాలపై చర్చించనున్నారు. బనకచెర్లపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయనున్నారు. మరోవైపు ఆయనతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ కొద్దిసేపట్లో ఢిల్లీలో జరగబోతోంది. అయితే బనకచెర్ల విషయం అయితే మాత్రం చర్చించాల్సిన పనే లేదు అంటూ తెలంగాణ కుండబద్దలు కొడుతోంది. ఎజెండా కూడా మార్చాలంటూ కూడా సూచించింది. మరి ఎజెండా మార్చారా లేదా, బనకచెర్లపైన డిస్కషన్ ఉంటుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు ఢిల్లీ నుంచి. శివ, ఈ సమావేశం ఎప్పుడు మొదలు కాబోతుంది? సో తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది బనకచెర్ల విషయంలో ఇక మాట్లాడేది ఏమీ లేదు, మాకు పూర్తిగా అభ్యంతరాలని చెప్పేస్తుంది. సో ఎజెండా మార్చాలని కూడా సూచించింది. మరి ఎజెండా మార్చారా, బనకచెర్ల మీద డిస్కషన్ ఉంటుందా లేదా, ఏం జరగబోతోంది? రైట్ రాజేష్, ప్రధానంగా అయితే రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దానిలో భాగంగా మరి కాసేపట్లోనే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు, వారు మరోవైపు ఇరిగేషన్ మంత్రులు, ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా మరి కాసేపట్లో అంటే 2:30 కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరగబోయే సమావేశానికి హాజరు కానున్నారు. ప్రజెంట్ మనం ఈ సమావేశం జరిగే బిల్డింగ్ వద్ద ఉన్నాం. ఏదైతే శ్రమశక్తి భవన్లోనే ఈ సమావేశం జరగబోతుంది. మొత్తం ఇక్కడ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మీడియా కూడా లోపలికి ఎలవ్ చేయట్లేదు. కేవలం మంత్రులు, ముఖ్యమంత్రులు, అలాగే ఇరిగేషన్ శాఖ అధికారులకు మాత్రం లోపలికి పర్మిషన్ ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత 2:30 కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగబోతుంది. రాష్ట్రాల బనకచెర్ల గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి వివాదం కొనసాగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే అనుమతులకు సంబంధించి డిపిఆర్ను కూడా కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం పంపించిన నేపథ్యంలో దానికి అనుమతి ఇవ్వద్దంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. స్వయాన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను కలిసి వారికి ఫిర్యాదు చేశారు. అయితే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు చర్చను వాయిదా వేయాలంటూ కూడా తెలంగాణ ప్రతిపాదించింది. ఒక ప్రతిపాదన కూడా పంపించింది. రాష్ట్రంలో కరువు ప్రాంతాలకు నీటిని అందించాలని తరలించేందుకు కీలకమైన పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది ఏపీ ప్రభుత్వం. పోలవరం నుంచి కర్నూలు జిల్లా బనకచెర్ల రెగ్యులేటర్ వరకు కూడా 200 టీఎంసీల వరద నీటిని తరలించేలా లింక్ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలంటూ కూడా మొత్తం డిపిఆర్ను కూడా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం సమర్పించింది. కానీ దీనికి అనుమతులు ఇవ్వద్దు, అనుమతులు ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, నష్టం వాటిల్లుతుంది అనేది కూడా తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. దానిలో భాగంగానే ఈరోజు జరగబోయే ఈ సమావేశంలో బనకచెర్ల ప్రాజెక్టు సింగిల్ ఎజెండాగా ఉంచి దీనిపై చర్చించాలంటూ కూడా ఏపీ ప్రభుత్వం అంటుంటే, ఈ రోజు జరిగే సమావేశంలో బనకచెర్ల ప్రాజెక్టు ఎజెండాను పక్కన పెట్టి నీటి ప్రాజెక్టులకు సంబంధించి, నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి చర్చ చేపట్టాలనేది కూడా ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ఒక లేఖ ప్రతిపాదన పంపింది. మరి ఆ ప్రతిపాదన ప్రకారం ఈరోజు ఈ సమావేశంలో
దానిపై బనకతెరలపై చర్చిస్తారా, లేకపోతే రెండు రాష్ట్రాలకు సంబంధించిన నీటి ప్రాజెక్టుల వివాదం ఏదైతే ఉందో గత కొంతకాలంగా దానిపై చర్చిస్తారని కూడా చూడాల్సి ఉంది. కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం మాత్రం బనకతెరల ప్రాజెక్టుపై మాత్రం చర్చ చేపట్టే అవకాశం లేదు. దీనిపై చర్చ చేపట్టవద్దంటూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ శివ అయితే నీటి పంపకాలు ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి నీటి పంపకాలు కావచ్చు, మరికొన్ని అంశాలు కావచ్చు, కానీ వాటికంటే ప్రధానంగా ఇప్పుడు బనకచెర్ల ఇష్యూనే ఒక హాట్ టాపిక్గా ఉంది రెండు రాష్ట్రాల మధ్య. సో దీన్ని పక్కన పెట్టాలన్నటువంటి ప్రతిపాదన తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తీసుకొస్తుంది? సరే, అక్కడ ఏదో ఒకటి తేల్చాల్సినటువంటి అవసరాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు గుర్తించట్లేనట్టుగా కనపడుతోంది? అక్కడ చర్చ చేస్తే ఏం కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, కేంద్రం ఏం చెప్తుంది దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది కదా. మరి తెలంగాణ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తుంది అనేది ఒక పాయింట్. రైట్, డెఫినెట్గా ఏదైతే తెలంగాణలో గోదావరి నీటి మిలుగు జలాలు ఏవైతే కిందికి వెళ్తున్నాయో వాటిని మేము ఒడిచిపట్టుకుని ప్రాజెక్టులో స్టోరేజ్ చేసుకుంటామనేది ఏపీ ప్రభుత్వం చెబుతుంది. దానిలో భాగంగానే గోదావరి ఇటు బనకచెర్ల ప్రాజెక్టును నిర్మించుకుంటాము. దానికి సంబంధించి డిపిఆర్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. దాని డిపిఆర్ మొత్తం కూడా ఎన్ని దశలో దీన్ని పూర్తి చేస్తారు, ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు ఉంటాయి, టన్నెల్స్ కానీ కాలువల ద్వారా నీటిని ఏ విధంగా తరలిస్తారు, ఈ అన్ని అంశాలు కూడా డిపిఆర్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం మేము తెలంగాణలో మొదలుపెట్టిన ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు ఇవ్వాలి, నిధులు ఇవ్వాలి, అది పాలమూరు డిండి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలి, పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతున్నాయి అవన్నీ కూడా నిర్మించుకోవడం ద్వారా ఏదైతే మిగులు జలాలు కిందకు వెళ్ళిపోతున్నాయో ఆ గోదావరిని మేమే ఒడిచిపట్టుకుని మేమే స్టోరేజ్ చేసుకుంటాం, మాకు కూడా చాలా అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని అనేది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటుంది. ఆ ప్రతిపాదనకు సంబంధించి కూడా ప్రధానంగా ఇప్పుడు దీనిలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అంటే ఏదైతే వృధాగా పోతున్న నీటినే మేము వినియోగించుకుంటున్నామంటూ కూడా ఏపీ ప్రభుత్వం చెబుతుంది. ఆ వృధాగా నీరు పోకుండా ఉండాలంటే మేము ఇక్కడ ప్రాజెక్టులు నిర్మించుకోవాలి. కాబట్టి ఆ ప్రాజెక్టులు నిర్మించుకోవడానికి పర్యావరణ అనుమతులు కానీ, సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కానీ, సహకారం కానీ ఇదంతా ఉంటే కనుక ఆ ప్రాజెక్టులు మేము నిర్మించుకుంటాము. ఆ నీరు కిందకి వెళ్లకుండా మేమే దీన్ని స్టోరేజ్ చేసుకుంటాము. ఆ నీరు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి ఉపయోగకరంగా ఉంటుంది అనేది తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది, కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకొచ్చింది. అదే విషయాన్ని కూడా వారు లేవనెత్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుమతులు ఇవ్వడం ద్వారా రాష్ట్రానికి నష్టం ప్రభుత్వం అనేది కూడా ప్రధానంగా చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగానే గతంలో ఇటు హైదరాబాద్లో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈరోజు 2:30 జరిగే సమావేశంలో కూడా దీనిపై కీలకంగా చర్చించనున్నారు. ఈ చర్చించిన తర్వాత సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశంలో ఎటువంటి చర్చ జరిగింది, ఎటువంటి అంశాలను, ఎటువంటి ప్రతిపాదనలు కేంద్ర జలశక్తి శాఖ మంత్రులు తెలంగాణ ప్రభుత్వం ఉంచింది, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి విషయాలను ప్రస్తావించింది అనే అంశాలపై కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరి కాసేపట్లో అంటే టైం కూడా కావస్తుంది. 2:30 వారు కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన టైం 2:30 కాబట్టి ఇంకా 1 మినిట్లోనే వారు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ శాఖ అధికారులు శ్రమశక్తి భవన్కు చేరుకున్నారు. ఇక మరి కాసేపట్లోనే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరోవైపు ఇటు ఏపీకి సంబంధించిన నిమ్మల రామానాయుడు, రెండు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా చేరుకున్నారు. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరగబోయే ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అసలు చర్చలతోనే ఈ సమస్యను పరిష్కరిస్తారా? మొదట ఈరోజు చర్చలు జరుగుతాయా? చర్చలు జరిగిన తర్వాత మరొకసారైనా మళ్ళా రెండవ రౌండ్ ఏమైనా చర్చలు ఉంటాయా అనేది కూడా చూడాల్సి ఉంది. ఈ రోజు ఎటువంటి ప్రతిపాదనలు ఉంటాయి? ప్రధానంగా అయితే తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది ఒకటే, ఈ నీటిపారుదల శాఖకు సంబంధించిన చర్చ ఏదైతుందో దానిలో సింగిల్ ఎజెండాగా ఏపీ ప్రభుత్వం ఉంచిన బనకచెర్లపై చర్చ వద్దు, దాన్ని పక్కన పెట్టాలి, నీటిపారుదల శాఖ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చ చేపట్టాలనేది ఇటు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇప్పటికే కరువు ప్రాంతాలకు సంబంధించి ఆదుకోవాలి కాబట్టి ఈ నీటిని మేము కరువు ప్రాంతాలకు తరలించుకుంటామనేది ప్రధానంగా చెప్తుంది. రాయలసీమ కానీ ఇటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీటిని వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలనేది ఏపీ ప్రభుత్వం కోరుతోంది కేంద్ర ప్రభుత్వాన్ని. మరి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల వాదనలు విన్న తర్వాత, వారి అభిప్రాయాలు, సూచనలు తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై మాత్రం ఇప్పుడు మరి కాసేపట్లో జరిగే సమావేశంలో తీసుకునే నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శివ. శ్రమశక్తి భవన్లో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో కొద్దిసేపట్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఉండబోతుంది. అది ప్రాజెక్టులకు సంబంధించి, ప్రాజెక్టులకు అనుమతులు, తర్వాత నీటి కేటాయింపులు, వీటిపైన చర్చించబోతున్నారు. అయితే బనకచెర్ల విషయం అయితే చర్చించాల్సినటువంటి పని లేదు అంటూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. సో ఆ ఎజెండాలో బనకచెర్ల ఇష్యూ తీసేయాలి, బనకచెర్ల ఇష్యూ తీసేసి ఎజెండా మార్చిన తర్వాత వేరే అంశాలపైన చర్చించాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. బట్ బనకచెర్లపైన చర్చ ఉంటుందా ఉండదా అనేది కూడా కొద్దిసేపట్లో